మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. ఈ రోజు మీకు ఒక మంచి టేస్టీ ఫుడ్ ఒకటి చూపిస్తా. అంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే కొత్త ఫుడ్ అనేసరికి ఇంట్రెస్ట్ చూపించరు. పానీపూరి బండిలో పెట్టాను అనుకోండి, నడిచేది ఈజీగా. బట్ పాన్ మీ పేరు తెలియదు, ఒకవేళ బోర్డు పెట్టుకుని పెట్టినా కూడా ఎవరు వచ్చి తినరు. జనాలకు తెలియాలని, రీచ్ అవ్వాలని చెప్పేసి చాలా చోట్ల తిరిగాం అనమాట. కాలేజెస్ అవ్వచ్చు, రోడ్ల పైన కూర్చోవడం అవ్వచ్చు. బన్మీ అనేది ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అలా రూల్ ఏమైనా ఉందా? అట్లా ఏమి లేదండి. రూల్ అనేది ఎవరైనా తినొచ్చు. అంటే ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే అందరు తినొచ్చు. ఈ స్పెసిఫిక్ ఏజ్ అంటూ ఏం లేదనమాట. డెవలప్ అయింది అనుకోండి, అటు సైడ్ కూడా వెళ్తారా? అటు సైడ్ మా ప్లానింగే అది కదా. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ప్లాన్ చేయాలని. అప్పుడే ఆ రోజు మీరు ఎక్కడైనా బ్రెడ్స్ కానీ ఎక్కడైనా వెళ్ళారనుకోండి, అది ఆల్మోస్ట్ 7 days ఎక్స్పైరీ ఉంటుంది. మన అట్లా కాదు, ఏ డేస్కి ఆ డేస్కి అయిపోతాయి. ఒకవేళ 2-3 మిగిలిపోయినా కూడా దాన్ని పడేస్తాము, కానీ ఎవ్వరికి ఇవ్వము అనమాట. ఇది ఇట్లాంటి ఫెసిలిటీస్ కానీ, ఇంత ఫ్రెష్ బండి కానీ మీ ఇండియాలో ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఈ బండి టేస్ట్ కానీ ఎక్కడ దొరకదు. మాకు చెప్పరా సీక్రెట్ ఏంటో? ఆ సీక్రెట్ చెప్తే మాకు పెట్టి కూడా ఏం యూజ్ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మీకు ఒక మంచి టేస్టీ ఫుడ్ ఒకటి చూపిస్తా. ఈ వీడియోకు ముందు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తా. 2 వ్యక్తులు వియత్నాం వెళ్ళారట. ఎందుకు? డాక్టర్ చదవడానికి వెళ్ళారట. అయితే అక్కడ చదువుతూ ఉన్న క్రమంలో అక్కడ ఒక మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ టేస్ట్ చేస్తే సూపర్ అంటే సూపర్ అనిపించిందంట. ఇది మంచి ఫుడ్ కదా, మన వాళ్ళకి ఎందుకు పరిచయం చేయకూడదు అన్న చిన్న ఆలోచనతో వాళ్ళు ఇక్కడ మన హైదరాబాద్ కానీ అటు ఆంధ్రాలో కానీ స్టార్ట్ చేశారంట. అసలు ఈ డాక్టర్స్ ఈ ఫుడ్ను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. ఆ ఫుడ్ ఏంటో తెలుసా? చూడండి మీరే, డియర్ బాన్మీ కేఫ్. అయితే డాక్టర్స్ అయితే మన కోసం లోపల రెడీగా ఉన్నారు, కస్టమర్స్ కూడా ఉన్నారు. అసలు ఈ డాక్టర్స్ ఈ ఫుడ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది కనుక్కుందాం. చలో. అయితే డాక్టర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. అసలు వాళ్ళు దేంట్లో స్పెషలైజేషన్ ఏంటి అనేది నాకు తెలీదు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. నా పేరు డాక్టర్ నవీన్. నేను కన్సల్టెంట్ పెథాలజిస్ట్, అపోలో హాస్పిటల్కి వర్క్ చేస్తాను హైదరాబాద్లో. ఇంకా లైక్ ఫ్రీలాన్సింగ్ వర్క్ ఫర్ లైక్ ఫ్యూ అదర్ హాస్పిటల్స్ ఆల్సో. ఇంకో డాక్టర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. మీ పేరు? పవన్ సత్య. మీ గురించి కూడా మా ప్రేక్షకులకు చెప్పండి. నా పేరు డాక్టర్ పవన్ సత్య. ఐఎమ్ లైక్ ఫిజియోథెరపిస్ట్ స్పెషలైజ్డ్ ఇన్ ఆర్థోపెడిక్స్. సో యాజ్ ఎ లైఫ్ కోచ్గా కూడా వర్క్ చేస్తున్నాను. డాక్టర్స్ అంటారు, ఈ స్టోరీ చూస్తేనేమో ఏమనుకోవద్దు ఆ వర్డ్ వాడానని. ప్లాట్ఫామ్ మీద లేకపోతే రోడ్డు సైడ్ అమ్మటం అనేది ఒక రకంగా చాలా మంది అనేది ఏంటంటే అలా అమ్మటం చాలా మంది నామోషిగా ఫీల్ అవుతారు అని అంటారు. సో డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వచ్చి మిమ్మల్ని అది అడిగేస్తున్నాను, మీకు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఓన్లీ ఏంటంటే మనకి ఇది బియర్ బాన్మీ అనేది ఏంటంటే ఒక వైట్నమీస్ డిష్. ఇప్పుడు మనం ఇక్కడ 4 గోడల మధ్యలో పెట్టుకుంటే మిగతా వాళ్ళకి తెలియదు కదా. సో మాకేంటంటే డైరెక్ట్గా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ కావాలి ఫస్ట్. సో మేము ఎవరిని లైక్ ఇట్లా మార్కెటింగ్ కానీ లైక్ పబ్లిసిటీ కోసం ఏం స్టార్ట్ చేయలేదు. అందుకోసం అందరికీ తెలియాలని చెప్పి సో క్రౌడ్ ఉన్న ఏరియాస్కి మేమే వెళ్ళిపోయి ఆ ఫుడ్ లైక్ ఆ టేస్ట్ చేయాలనే ఒక ఇంటెన్షన్తో వి స్టార్టెడ్ దట్ ఆన్ ద ప్లాట్ఫామ్స్. మెయిన్ ఏంటంటే మీరు ఇందాక అడిగారు కదా నామోషి అని, అట్లా ఏం లేదనమాట. ఎందుకంటే మేము నమ్మేది ఏంటంటే ఎవరైనా చేసేది వర్క్ కోసం ప్యాషన్ ఉండాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనమాట. అంటే ఏ పని తక్కువ కాదు. మనం రోడ్డు పైన చేస్తున్నామా, ఎక్కడైనా వర్క్ చేయాలి, కానీ నామోషి ఉండకూడదు. నువ్వు వర్క్ చేసే దానిపై నీకు ప్యాషన్ ఉండాలి, నీకు ఒక ఏమంటారు ఒక లైఫ్ పట్ల నీకు ఒక అవగాహన ఉండాలి. సో అలా అనేసి మేము రోడ్ల పైన కానీ ఫుడ్ గురించి అందరికీ తెలియాలని ఎక్కడ పడితే అక్కడ క్రౌడ్ ప్లేసెస్ ఉన్న చోట వెళ్ళి అమ్మడం చేసాం. అయితే మీ గురించి ఎవరు తక్కువగా మాట్లాడలేదు, అంటే బాధపడిన సందర్భాలు ఏమి లేవంటారా? చాలా మంది అన్నారు మీరు డాక్టర్స్ అయ్యండి ఇంతగానో ఎప్పుడు చేస్తారు, హాస్పిటల్స్ ఇట్లా ఉంటారు,
మీకు కొద్దిగా ఇట్లా అనిపించట్లేదా, కొద్దిగా సిగ్గు ఇట్లా ఎందుకు అట్లా ఉంటారంటారు. సో మేమేమనుకున్నామంటే మా ఇద్దరం ఒక్కటే స్టిక్ అయినాం అనమాట ముందు నుంచి కూడా. ఈ ప్రోడక్ట్ ఎవరు తెలియదు, మన బేబీ మన ప్రోడక్ట్, దీనికోసం మనం ఎంత చేసినా ఈ ఇబ్బంది ఏం లేదు అనుకున్నాము. సో ఎన్ని వచ్చినా కూడా మా ఇద్దరం ఒకే డిస్కషన్ ఉందన్నమాట. యాక్చువల్ గా డాక్టర్స్ అనేసరికి బిజీగా ఉంటారు కదా, మీ బిజీ టైంలో ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే బిజీ టైంలో గిట్లా ఎట్లా అంటే మాకున్న బ్రేక్ టైంలో అయినంత వరకు మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ స్ప్లిటింగ్ ద టైం. సో సడన్గా వచ్చేసి కన్సిస్టెన్సీ, మెయిన్గా కన్సిస్టెంట్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే మేము మల్టిపుల్ టైమ్స్ రావాలి. సో అందుకని మాకున్న బిజీ షెడ్యూల్ గిట్ట కొంచెం టైం తీసుకొని ఒక షెడ్యూల్ వేసుకొని, కొన్నిసార్లు షెడ్యూల్ అని కాకుండా ఇంకా షెడ్యూల్లో వచ్చినాం అనుకోండి, మా వాళ్ళకి తెలుస్తుంది ఈ టైంలో ఈ డాక్టర్ వస్తాడు, నేను కొంచెం బాగుండాలి అంటే. అది కాకుండా లైక్ సడన్ విజిట్స్ గిట్ట ఇస్తుంటాము టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. ఎంత బిజీగా ఉన్నా సరే ఇక్కడికి మాత్రం విజిట్ చేసి కంపల్సరీ వెళ్తాం స్టోర్ టైమింగ్లో అయితే. డైలీ వస్తూ ఉంటారా లేకపోతే కుదిరినప్పుడు వస్తుంటారా? మాక్సిమం విల్ ట్రై టు కమ్ డైలీ. ఇద్దరు ఎవరన్నా ఒక్కరు రావడానికి ట్రై చేస్తాం. మీ ఇద్దరు ఫ్రెండ్సా బ్రదర్స్? మేమిద్దరం యాక్చువల్గా ఎట్లా అంటే కజిన్ బ్రదర్స్ రిలేటివ్స్. చాలా ఇయర్స్ నుంచి ఒకే హాస్పిటల్, నేను చదివిన హాస్పిటల్లో నేను స్టూడెంట్ ఉన్నప్పుడు ఈయన ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాను. సో అట్లా నాది మొత్తం బిజినెస్ ఎంటర్ప్రినర్ లక్షణాలు ఉంటాయి. ఈయన ఏంటంటే ఎప్పుడైనా నేను వర్క్ చేసుకోవాలా, తన స్పేస్ నుంచి బయటికి రాడు అనమాట. ఇప్పుడు ఈయన అపోలో హాస్పిటల్ వర్క్ చేస్తాడు, బయట ల్యాబ్స్ ఆల్మోస్ట్ ఒక 4-5 ల్యాబ్స్ తో టైఅప్ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఫస్ట్ టైం ఏ ఇంటర్వ్యూస్ రాలేదు కానీ మీ ఇంటర్వ్యూ కోసం వెళ్ళి ఫస్ట్ టైం అన్ని పనులు వదిలేసుకొని ఇప్పుడు వచ్చాడు అనమాట. సో ఆ బిజీ షెడ్యూల్ నుంచి ఈయన వస్తుంటాడు, చూస్తుంటాడు ఈ ప్లేస్ ని. ఓకే, ఇప్పుడు ఈ బాన్మీ స్పెషాలిటీ ఏంటో చెప్పండి. ఓకే, బాన్మీ స్పెషాలిటీ మేజర్గా వచ్చేసి మనకు వైటమిన్స్ క్యూషన్ బియర్ బాన్మీ. అయితే బన్స్ మోస్ట్ కామన్గా ఏంటంటే ఇది ఒక బన్. సో కానీ అదొక డిఫరెంట్ వెరైటీ, మనకి ఎక్కడ దొరకదు. ఇండియాలోనే ది ఫస్ట్ మోస్ట్ అవుట్లెట్ అనమాట ఇక్కడ హైదరాబాద్లో, మణికొండలో. అయితే ఈ బండ్లో మనకు వెజ్ అండ్ నాన్ వెజ్, లోపల స్టఫింగ్తో మీ డివైడెడ్ ఇంటూ వెజ్ అండ్ నాన్ వెజ్. కానీ బేసికల్ కాన్సెప్ట్ అనేది బాన్మీ అనేది ఒక కైండ్ ఆఫ్ బ్రెడ్, బట్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ బ్రెడ్. క్రిస్పీ ఉంటుంది, లోపల సాఫ్ట్నెస్ ఉంటుంది. మిగతా బ్రెడ్ ఇది మనకు తింటే ఎట్లా ఉంటుంది అంత లైక్ కొంచెం సాఫ్ట్ కానీ క్రిస్పీ కానీ ఉంటుంది. కానీ ఇది ఏంటంటే బయట మొత్తం మనకు ఒక టెక్స్చర్ క్రిస్పీ కైండ్ ఆఫ్ థింగ్, లోపల సాఫ్ట్నెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీంట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్త్కి సంబంధించిన ఈజ్ అ బెనిఫిట్ టు యువర్ హెల్త్. సో ఆ కాన్సెప్ట్తోనే మనం ఈ బన్ డిజైడ్ చేయడం అయిందనమాట. ఓకే, ఇది టైప్స్ ఆఫ్ డిసీజెస్ బట్టి తింటారా లేకపోతే పర్టికులర్ గా ఒక డిసీజెస్ మాత్రమే తినాలి అనే రూల్? ఒక డిసీజ్ అనేది కాదు, హెల్తీ దీంట్లో ఉండేది అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్. అంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అది తినకూడదు అదేమీ లేదు. ఎందుకంటే దీంట్లో మనం ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయం. రొటీన్ గా మనకు వాడే ఇంగ్రీడియంట్స్ లో ఉన్న న్యాచురల్ షుగరే ఉంటుంది, ఎక్స్ట్రా షుగర్ ఎక్కడ దీంట్లో యాడ్ చేయం. సో దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఉండదు. మా బన్ వచ్చేసి దాని లైఫ్ స్పాన్ 12 hours. ఈ రోజు మార్నింగ్ ప్రిపేర్ అయితే ఈవినింగ్ అయిపోవాలి. నెక్స్ట్ డే అది అసలు వాడము. ఆఫ్టర్ 12 hours డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు ద డిస్కార్డ్ బిన్. సో ఎవ్రీ డే ఫ్రెష్, మనకి ఎక్కడ ప్రిజర్వేటివ్స్ ఉండదు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. మేము డాక్టర్స్ అయినప్పుడు మేము గిట్ట అట్లే ప్రొవైడ్ చేయాలి కదా, మిగతా వాళ్ళకి మాకు కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా. దట్ ఈస్ ద స్పెషాలిటీ. అసలు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందండి మీకు? ఇంట్రెస్ట్ వచ్చేసి డాక్టర్ పవన్ వైట్నమ్ వెళ్ళినప్పుడు సో ఈ అబ్జర్వ్డ్ అనమాట ఇది. సో ఇతను ఐడియా తీసుకొచ్చి నాకు చెప్పినారు. దెన్ సెకండ్ టైం పర్టికులర్లీ మళ్ళీ దీనికోసం మనం అక్కడికి వెళ్ళి చాలామందితో మాట్లాడి అక్కడ నుంచి మనకి ఇక్కడ తీసుకొని రావాలి అని చెప్పి ఈ స్ట్రగుల్ ఆల్మోస్ట్ 15 days ఈ స్టేట్ ఇన్ ద వైట్నమ్ అక్కడ స్టే చేసి ఇది ఇక్కడ తీసుకొని వచ్చినాడు. అక్కడ నుంచి మనకి ఇంకా చాలా అంటే ప్రాక్టికల్ చాలా లైసెన్సెస్ ఇవి తేవడానికి అక్కడ ఫార్మర్స్తో మాట్లాడము. ఆ బ్రెడ్ ఒక పర్టికులర్ టెంపరేచర్ ఉంటుంది, మనకి ఈ టెంపరేచర్ సూట్ కావాలి, అది దాని తగ్గట్టు ఈ రిక్వైర్డ్ చెఫ్స్. సో మనకున్న చెఫ్స్ ట్రైన్ కావాలి. సో అలాంటి చెఫ్స్ మనకు దొరకాలి. సో చాలా వర్కప్ చేస్తాం. ఆల్మోస్ట్ 4.5 to 5 months ఆఫ్ స్ట్రగుల్ దట్ ఇట్ కేమ్ యాజ్ అవుట్లెట్. వీ ట్రైడ్ 100+ వేరియంట్స్, అంటే 100+ times మేము ట్రై చేసి మాకు ఓకే అనుకున్నప్పుడే దెన్ వీ కెప్ట్ ఫర్ ద ట్రయల్స్. అప్పుడు దాంట్లో ఇంప్రూవైజ్ చేసుకుంటూ నౌ ద ఫైనల్ ప్రోడక్ట్ ఇస్ అవుట్. ఇప్పుడు బన్ అనేసరికి ఎక్కువ శాతం మైదా అంటారు కదా, మరి మైదా అనేది హెల్త్ కి మంచిది కాదు కదా మరి? సో నేను చెప్తాను. సో దాంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఏంటంటే బన్ అనేసరికి మైదా అంటారు. అందుకని నేను ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నా అంటే లైఫ్ స్పాన్.
లైఫ్ స్పాన్ అంటే దాన్ని చేసిన తర్వాత అది ఎంతసేపు మనం తినొచ్చు. ఇది 12 hours. మనకి ఏ ఆటాతో చేసిన ప్రోడక్ట్స్ 12 hours ఎక్కడైనా పడేస్తారా? కొన్ని రోజులు పెడతాడు, 3 రోజులు 4 రోజులు. మీకు ఎక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే దీంట్లో ఆటా అనేది ఒక మైనర్ పార్ట్. మనం జస్ట్ ఆటా అనేది ఒక మైనర్ పార్ట్. దీంట్లో మనం అన్ని వాడేది హెల్తీ ఇంగ్రీడియంట్స్ లైక్ ఓట్స్, క్యాష్యూస్ ఇవన్నీ ఉంటాయి దీంతో పాటు. అందుకోసమని 12 hours అంటున్నాం. ఓన్లీ వెజ్ అండి, నాన్ వెజ్ కూడా ఉంటుంది? దీంట్లో ఏంటంటే బన్ను మనకి కంప్లీట్ గా వెజ్, కానీ లోపల స్టఫింగ్ వచ్చేసి మనకు stuffing కావాల్సినట్టు మనం అనేది veg, వెజ్ నాన్ వెజ్. సో వెజ్ లో మనకు పన్నీర్ ఉంటుంది, మష్రూమ్ అండ్ వెజ్ ప్యాటీ. లైక్ మనకు నాన్ వెజ్ లో వచ్చేసి లైక్ ప్రాన్స్ ఉంటాయి, చికెన్. సో దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ ద వేరియంట్స్ ఉన్నాయి అనమాట. సో ఇంకా ఇన్ అనదర్ లైక్ 15 days విల్ కమ్ విత్ మోర్ వేరియంట్స్ దాంట్లోనే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈసారి డాక్టర్ గారి ఇంటర్వ్యూ ముందు ఎందుకు తీసుకున్నానంటే అక్కడ పేషెంట్ దీని కోసం వెయిటింగ్ అనమాట. పాపం మన కోసం వచ్చారు, ఫుడ్ గురించి దాని స్పెషాలిటీ చెప్దామని చెప్పి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఈ ఫుడ్ కాస్ట్ ఎలా ఉంటుందండి? అందరూ ఎంత హెల్తీగా ఉండాలి అనుకున్నా చాలా మంది కాస్ట్ బేర్ చేయలేరు. సో దీని కాస్ట్, దాని వివరాలు చెప్తారా? యాక్చువల్గా స్టార్టింగ్ లో మేము అనుకున్నది ఏంటంటే ప్రీమియం లగ్జరీ ప్రోడక్ట్ గా లాంచ్ చేద్దాం అనుకున్నాము. సో అందుకే మేము ప్రైసింగ్ కూడా చాలా ఎక్కువ ఉండే, ఆల్మోస్ట్ 180-200 అట్లా ఉండే. బట్ ఇప్పుడు ఏం చేసామంటే ప్రతి ఒక్కరు, నేను అనుకునేది ఏంటంటే డిమార్ట్ సక్సెస్, రత్నదీప్ ఇట్లా సక్సెస్ అనుకుంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ వాళ్ళు అందరూ వచ్చి తినాలి. సో అందుకే మా ప్రైసింగ్ ఏంటంటే స్టార్టింగ్ విత్ 49 రూపీస్ స్టార్టింగ్. అంటే అది కూడా లేకుండే, లాంచ్ ముందు లేకుండే. బట్ అందరికి ప్రైస్ అనేది ఇష్యూ వస్తుంది. సో ఇది ప్రతి ఒక్కరు అట్లీస్ట్ టేస్ట్ చేయాలనేసి మినీ బాన్ చిన్నగా, ఇంత పెద్ద సైజ్ కాకుండా చిన్నగా పెట్టి మినీ బాన్ లాంచ్ చేసాము. సో అందరు దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎవరైతే ప్రైస్ 149, 139 పోకున్న వాళ్ళు 49 దానికి వెళ్ళిపోతారు, తింటారు, యాక్సెప్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. సక్సెస్ అయింది, చాలా సక్సెస్ అయింది. ఓకే, అంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే కొత్త ఫుడ్ అనేసరికి ఇంట్రెస్ట్ చూపించరు. సో మీకు అది ఎట్లా రీచ్ అయింది? ఇడ్లీ దోశ బండినో పానీపూరి బండినో పెట్టాను అనుకోండి, నడిచేది ఈజీగా. బట్ పాన్ మీకు పేరు తెలియదు, ఒకవేళ బోర్డు పెట్టుకొని పెట్టినా కూడా ఎవరు వచ్చి తినరు. సో అందుకే మేము ఏం చేసాం, ఫస్ట్ ఈ జనాలకు తెలియాలని, రీచ్ అవ్వాలి అని చెప్పేసి చాలా చోట్ల తిరిగాం అనమాట. కాలేజెస్ అవ్వచ్చు, రోడ్ల పైన కూర్చోవడం అవ్వచ్చు, ఫ్యామిలీ కమ్యూనిటీస్ ఉంటాయి, కమ్యూనిటీ హాల్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ వెళ్ళి ఈ ఫుడ్ గురించి చెప్పడం జరిగింది. సో అప్పుడు జనాలకి అరే ఇదేమో ఉంది, సంథింగ్ ఉంది అని చెప్పి తినడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేశారో రిపీటెడ్ కస్టమర్స్ స్టార్ట్ అయ్యారు అనుకోండి. సో ఇట్లా ఫుడ్ తినేసి మాకు రిపీటెడ్ కస్టమర్స్ లైక్ సేమ్ ఇప్పుడు వీళ్ళు వచ్చినట్టు ఎట్లయితే ఉన్నారో రిపీటెడ్ కస్టమర్స్ అట్లా వచ్చారు. సో అట్లా ఈ ఫుడ్ అనేది ఎక్కువ మౌత్ టాక్ ద్వారా ఎక్కువ తెలియడం జరిగింది. ఓకే, అంటే మీరు మొన్న అంటున్నారు కదా ఆ మధ్య రోడ్డు మీద పెట్టి రోడ్ సైడ్ అమ్మామండి అంటున్నారు కదా, మరి అక్కడ నుంచి ఇక్కడికి మీరు ఇలా షిఫ్ట్ చేశారు కదా, మరి అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారా? అవును, కస్టమర్స్ వస్తున్నారు. అది అంటే అక్కడ వాళ్ళు మౌత్ టాక్ అక్కడ కూడా ఫుడ్ అలవాటు పడిపోయి అక్కడి నుంచి కూడా వచ్చేస్తారు. మేము పెట్టింది గచ్చిబౌలి, ఆ రూట్ నుంచి అక్కడి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది గచ్చిబౌలి, కొండాపూర్, ఇంకా అటు సైడ్ నల్లగండ్ల, మేము పెట్టే సెకండ్ బ్రాంచ్ కూడా నల్లగండ్ల అనమాట. అక్కడి నుంచి కూడా కస్టమర్స్ రావడం స్టార్ట్ అయ్యారు. అంటే ఈ ఫుడ్, ఈ బన్మీ అనేది ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, అలా రూల్ ఏమైనా ఉందా? అట్లా ఏమి లేదండి రూల్ అనేది. ఎవరైనా తినొచ్చు. అంటే ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే అందరు తినొచ్చు. ఈ స్పెసిఫిక్ ఏజ్ అంటూ ఏం లేదనమాట. అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాగే ఏం రావు కదా? డైజెషన్ ప్రాబ్లం అనేది ఏం ఉండదండి. డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ. మన ఇండియన్స్కి మెయిన్గా జెనెటికల్ కోడింగ్ ఏమని ఉంటుందంటే ఎవరైనా ఏ ఫుడ్ అయినా తిని అరిగించే శక్తి ఉంటుంది. సో డైజెషన్ ప్రాబ్లం కూడా ఏముండదు. వేసేది కూడా మీకు క్యాష్యూ ఉంటుంది, జీడిపప్పు అంటే క్యాష్యూ, జీడిపప్పు, ఓట్స్ ఉంటాయి. సో ఇవన్నీ వేస్తుండడం వల్ల డైజెస్టిక్ మెటబాలిజం అనేది ఈక్వల్గా అందరికి చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, అవి తినకూడదు ఇవి తినకూడదు అంటారు, అట్లా ఏం లేదా? లేదండి. ఇప్పుడు సబ్వేని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మన ఇండియన్ మన వాళ్ళు ఒక ఫుడ్ ని పెడుతున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటాం మేము. అంటే ఇది ఫుల్లీ ప్రోటీన్? ఆ ప్రోటీన్ ఫుడ్ ఉంటుందండి. ఎందుకంటే లోపల ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు వెజ్ తీసుకున్నారు ఇప్పుడు మష్రూమ్, ఆల్మోస్ట్ 100 grams మష్రూమ్స్ వేస్తారు. పన్నీర్ అనుకోండి 100 grams, అంటే 100 grams పన్నీర్కి ఆల్మోస్ట్ 24 grams ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు మష్రూమ్ అయినా సరే ప్రోటీన్ వచ్చేస్తుంది. చికెన్ అయినా అనుకోండి, ఇప్పుడు మీకు 80 grams అట్లా వేసారనుకోండి, 80 grams మీకు ఆల్మోస్ట్ 16-18 grams టు ప్రోటీన్ వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు, అడగండి. హాయ్ అండి, మీ పేరు? బాను. ఫుడ్ ఇది ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. నేను బయట ఫుడ్ అంత తొందరగా నేను తిన్నాను, కానీ చాలా బాగా నచ్చింది. పాప చెప్పారని చెప్పి వచ్చారా? పాపతో వచ్చాను, సరే అని బయటకి వెళ్ళా వచ్చి ఇలా తీసుకొచ్చిందండి. టేస్ట్ అయితే ఎట్లా ఉంది? చాలా బాగుంది.
హాయ్, మీ పేరు? నా పేరు ప్రత్యూష. ప్రత్యూష, ఎక్కడి నుంచి వచ్చి? ఇక్కడ నుంచి అనుకుంటా. అవునా, ఎట్లా ఉంది ఫుడ్ అది? చాలా బాగుంది. ఎన్నోసారి రావడం ఇక్కడికి? ఇది సెకండ్ టైం అనుకుంటా. అంటే నేను ఒక్కదాన్ని ఇంతకు ముందు ఒకసారి వచ్చి టేస్ట్ చేశాను. అంటే డిజర్ట్ టేస్ట్ చేశాను, బన్ మీ అప్పుడు ఇంకా టేస్ట్ చేయలేదు. ఇప్పుడు మమ్మీని కూడా తీసుకొద్దాం, డిజర్ట్ కే చాలా ఫ్యాన్ అయిపోయాను నేను. ఇంకా సర్లే వద్దాము అని చెప్పేసి ఇటువైపు వస్తున్నా. అంటే ఎవరైనా చెప్తే వచ్చారా? లేదు లేదు, ఎవరు చెప్పడం అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఇది ఫేమస్ అని ఒక బోర్డ్ లా పెట్టేశారు. ఒక రీల్ అయితే చూసాను, రీల్ చూసి తర్వాత డిజర్ట్ ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత ఇంకా చాలా నచ్చి మమ్మీకి కూడా టేస్ట్ చేపిద్దాం ఈరోజు వీకెండ్ కదా అని చెప్పేసి ఇటు వచ్చాము అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. హాయ్, మీ పేరు? విశ్వ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను లింగంపల్లి నుంచి వచ్చాను. అవునా, ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి ఫుడ్? నేను చికెన్ బన్మీ, ప్రాన్స్ బన్మీ కోసం వస్తూ ఉంటాను. టేస్ట్ ఎలా ఉంటుంది? నాకైతే బాగా నచ్చింది, అందుకే రెగ్యులర్గా వస్తూ ఉంటాను. 1 వీక్ 3 days. అంటే మనం రెగ్యులర్ గా తినే బర్గర్ ఇవి ఉంటాయి కదా, ఆ టేస్ట్ ఆ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉండదు. ఇది కొంచెం వేరే డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. బర్గర్లో ఫ్లఫీనెస్ ఉంటుంది, మళ్ళీ చికెన్ కూడా మన ప్యాటీ లా ఉండదు. బర్గర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. అది కొంచెం మిక్స్డ్ ఫ్లేవర్ ఉంటుంది, అందుకే నచ్చింది నాకు. అంటే స్పైసెస్ అవన్నీ మన ఫుడ్ తిన్నట్టే ఉంటుందా, లేకపోతే వీళ్ళు వియత్నాం అంటున్నారు కదా, టేస్ట్ ఏమైనా తేడా ఉంటుందా? అంటే కొంచెం అంతే, అంటే మ్యాక్స్ ఆఫ్ ది టైం కొంచెం సేమ్ ఉంటుంది, కొంచెం వాళ్ళ స్టైల్ కూడా అనిపించింది. టేస్ట్ అయితే బాగుంది. బాగుంది. ఓకే, ఇక్కడికి రావడం ఎన్నో సార్? 5th or 6th అనుకుంటా రావడం. ఇక్కడ ఏదో డిజర్ట్ ఏదో బాగుంటుందని అన్నారు, ఏంటది? ఇదే అండి. ఓకే, ఏంటి స్పెషల్ డిష్? మన ఫ్రూట్స్ తో తయారు చేస్తారు. నేను ఇదే సెకండ్ టైం. లాస్ట్ టైం తిన్నప్పుడు నచ్చింది. మన సబ్జా గింజలు ఉంటాయి చూసారా, అవి కూడా ఉంటాయి. అది బాగుంటుంది, బాడీలో హీట్ కూడా తగ్గిస్తుంది. హెల్త్ పర్పస్ అంతేగా. టేస్ట్ కూడా బాగుంటుంది. హాయ్, మీ పేరు? ప్రవీణ్ రెడ్డి అండి. ఎట్లా ఉంది టేస్ట్? ఆసమ్ ఉందండి. నేను ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం. నేను ప్రాన్స్ బన్ మీ ట్రై చేశాను. బాగుందా? మీరు? చికెన్ తీసుకున్నాను, చికెన్ బన్ యాక్చువల్లీ బాగుంది. బాగుందా? అంటే బయట మనం బర్గర్స్ అవి టేస్ట్ చేస్తుంటాం కదా, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అసలు సంబంధమే లేదా? ఓకే, టేస్ట్ అయితే ఎట్లా ఉంది? అది కూడా డెజర్ట్ కూడా యాక్చువల్లీ బాగుంది. అవునా? ఓకే, అంటే ఒక హెల్తీ ఫుడ్ లా ఉందా లేకపోతే జనరల్ ఫుడ్ లా ఉందా? యాక్చువల్లీ ఇట్స్ వెరీ హెల్తీ. హెల్తీ ఫుడ్. మీ ఒపీనియన్ చెప్పండి, హెల్తీ ఫుడ్ అంటారా? చాలా హెల్తీ అండి. ఇప్పుడు జిమ్కి వెళ్తుంటారు కదా, వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు, పర్ఫెక్ట్ డైట్ అని చెప్పొచ్చు. టేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా అయితే మన మీరు ఇందాక అన్నట్టు డైటింగ్ అనేసరికి టేస్ట్ లేకుండా తింటూ ఉంటారు. ఇది అలా లేదు, మన స్పైసెస్ కి తగ్గినట్టు మంచిగా ఉందండి. ఆ బ్రెడ్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. పైన కొంచెం గట్టిగా, లోపల మెత్తగా సంథింగ్ డిఫరెంట్ గా ఉంది. లైక్ సబ్వే కాకుండా కొంచెం డిఫరెంట్ గా మంచిగా ఉంది. అంటే ఓన్లీ తెలంగాణలోనే మీ బ్రాంచెస్ ఇంకెక్కడ ఉన్నాయి? ఫుడ్ వచ్చేసి తెలంగాణలోనే ఇక్కడ ఒకటి ఉంది, నల్లగండ్లలో. ఆల్మోస్ట్ అక్కడ విప్రో సర్కిల్ ఉంటుంది కదా, నల్లగండ వెళ్ళే రూట్, ఆ అపర్ణ మాల్, నియో మాల్ ఆపోజిట్ లో ఉంటుంది అనమాట కొత్తది. సో నెక్స్ట్ వీక్ ఓపెన్ అయిపోతుంది. ఆంధ్రాలో? ఆంధ్రాలో లేదండి, నా క్లినిక్స్ ఉన్నాయి. ఫుడ్ మాత్రం ఇక్కడే స్టార్ట్. ఫుడ్ మాత్రం ఇక్కడే. ఇన్ కేస్ ఇది బాగా డెవలప్ అయింది అనుకోండి, అటు సైడ్ కూడా వెళ్తారా? అటు సైడ్ మా ప్లానింగ్ అది కదా, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ప్లాన్ చేయాలని. సో రైచూర్ కర్ణాటక ఉంది కదా, ఇందాక డాక్టర్ మాట్లాడారు కదా, ఆయన చదివిందంతా రైచూర్ మెడికల్ కాలేజ్. సో కర్ణాటకలో కూడా బ్రాంచెస్ అడుగుతున్నారు అక్కడ ఫ్రాంచైజ్ కి. సో అక్కడ కూడా ప్లానింగ్ ఉందన్నమాట. అంటే ఒక్కసారి అంటే చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళు ఇది తినొచ్చా తినకూడదా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినొచ్చా తినకూడదా, బీపీ ఉన్న వాళ్ళు తినొచ్చా ఇటు రకరకాల డౌట్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీ ఫుడ్ గురించి? సో యాక్చువల్గా ఈ ఫుడ్ ఏ డిసీజ్ ఉన్నా, థైరాయిడ్, బీపీ, షుగర్ ఎవరు ఉన్నా సరే ఈ ఫుడ్ ని తినేసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఏముండదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏంటంటే, మీరు రెగ్యులర్గా మీ ఫుడ్ స్పైసెస్ ఇంట్లో ఏమైతే తింటారో ఇది కూడా అలాంటిది, అంతకుమించి ఏం లేదు. అంటే ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకునే ఫెసిలిటీ ఏమైనా ఉన్నాయా? స్విగ్గీ, జొమాటోలో ఉందండి. ఓకే, మీ అడ్రస్ ఏంటి, వివరాలు ఏంటి ఒకసారి క్లియర్గా చెప్పేసి. మనుకొండ ఓయూ కాలనీ, ఆల్మోస్ట్ బిసైడ్ శ్రీ ఆదిత్య అతనే పక్కనే, బిల్డింగ్ పక్కనే ఉంటుంది. సో కస్టమర్స్ ఎవరైనా వచ్చి డైరెక్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి స్విగ్గీ, జొమాటో కంటే. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కన్వెన్షన్ ఓన్లో పెట్టి డైరెక్ట్ ఇచ్చేస్తాం కాబట్టి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అయితే మార్నింగ్ టైమింగ్స్ ఏంటి, ఎండింగ్ టైమింగ్స్? మార్నింగ్ ఆల్మోస్ట్ కరెక్ట్గా 10:30కి స్టార్ట్ అవుతుంది, నైట్ 10:30 వరకు ఉంటుంది అనమాట. ఫ్రెష్ బన్ మీస్ ఎప్పుడప్పుడే, ఆ రోజుకి ఆ రోజు. మీరు ఎక్కడైనా బ్రెడ్స్ కానీ ఎక్కడైనా వెళ్ళారనుకోండి, అది ఆల్మోస్ట్ 7 days ఎక్స్పైరీ ఉంటుంది. మన అట్లా కాదు,
ఏ డేస్కి ఆ డేస్కి అయిపోతాయి. ఒకవేళ 2-3 మిగిలిపోయినా కూడా దాన్ని పాడేస్తాము, కానీ ఎవ్వరికి ఇవ్వమన్నమాట. ఇది ఇట్లాంటి ఫెసిలిటీస్ కానీ, ఇంత ఫ్రెష్ బన్ కానీ మీ ఇండియాలో ఎక్కడ తిరిగినా కూడా ఈ బన్ టేస్ట్ కానీ ఎక్కడ దొరకదు. ఎందుకంటే పైన హార్డ్ ఉంటుంది, లోపల సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. ఇది మనం యాక్సెప్ట్ చేయరు. మెయిన్ జనాలు ఏంటంటే సాఫ్ట్ మెత్తగా ఉంటేనే బన్స్ని యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ టైం జనాలు మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఇది హార్డ్ ఉండి లోపల సాఫ్ట్ ఉంటే ఓకే ఇది బాన్మీ అంటారు, మనం యాక్సెప్ట్ చేయొచ్చు, తినొచ్చు, సో సపోర్ట్ చేయొచ్చు ఈ బిజినెస్ అని చెప్పి సపోర్ట్ చేశారు. మా అంటే బన్ కాబట్టి బన్మీ అని పెట్టారా, లేకపోతే యాక్చువల్ దాని నేమే అదే? దాని నేమే అదనమాట, బాన్మీ. అంటే ఇట్స్ బాన్మీ. సో అక్కడ కంట్రీ ఇప్పుడు వియట్నామీస్, చైనా ఇటు సైడ్ మొత్తం ఆ లాంగ్వేజ్ అదే ఉంటుంది కదా, అట్లా ఉంటాయి కదా. ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి బన్మీ అయిపోయింది, బాన్మీ అయింది. ఇప్పుడు దాన్ని బాన్మీ అనాలా బన్మీ అనాలా? బన్మీ కాదండి, స్టార్టింగ్ లో రాంగ్, చాలా మంది రాంగ్ పలికాము, తర్వాత బాన్మీ అది, బన్మీ కాదు. ఓకే ఓకే. అయితే దీని స్పెషాలిటీస్ ఏంటి అనగానే ఇందాక డాక్టర్ గారు చెప్పారు, మీరు చెప్పారు. సో ఇంకొన్ని అంటే ఇక్కడ ఐటమ్స్ చాలా మందిని అడిగితే డిజర్ట్ పేరు చెప్తున్నారు ఎక్కువ. అవునవును. అసలు ఏంటి దాని స్పెషాలిటీ? యాక్చువల్గా సేమ్ చీజ్ షౌలెన్ అంటారు అనమాట డెజర్ట్ నేమ్. ఇక్కడ ఉంటుంది ఫోటో కూడా, నేను కూర్చొని తిన్నది ఇవన్నీ ఫోటో అనమాట. సో చీజ్ షౌలిన్ పలకడానికి రాదని చెప్పేసి డియర్ బాన్ స్పెషల్ డెజర్ట్ అని పెట్టాము. దాంట్లో ఏంటంటే సాబుదానా, సగ్గుబియ్యం ఉంటుంది సైడ్, సాబుదానా ఉంటుంది. ఆల్మోస్ట్ దాన్ని బాయిల్ చేసి ఒక టెంపరేచర్ లో పెట్టి దాన్ని తీస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చి ఫ్రూట్స్, అంటే మస్క్ మిలన్ అవ్వచ్చు, చెర్రీస్ అవ్వచ్చు, అన్ని ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ని మేము దాంట్లో వేసి మెయిన్గా వాడే పర్సంటేజ్ ఉంటుంది చూడండి, అది మెయిన్. జస్ట్ మీకు చెప్పట్లేదు కానీ ఆ టెంపరేచర్కి, ఆ మేము చేసే మెయింటెనెన్స్కి, ఆ చీజోలని డెజర్ట్ పక్కన ఐస్ పెట్టి ఇస్తుంటే స్వర్గంగా అనిపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఇందాక కస్టమర్స్ వచ్చారు, చూసారు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చింటారు, జస్ట్ ఆ డెజర్ట్ కోసం మాత్రం వచ్చారు అనమాట. సో అట్లా దాని యొక్క స్పెషాలిటీ అదనమాట. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్, సాబుదానా. సో అట్ ద సేమ్ టైం మిల్క్ ఉంటుంది, కోకోనట్, సారీ చెప్పడం మర్చిపోయాను, కోకోనట్. దాంట్లో ఏమేమి వేస్తాం, ఒక 6 to 7 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నది, మస్క్ మిలన్ ఒకటి, సాబుదానా ఒకటి, కోకోనట్ ని మిల్క్ ఉంటుంది కదండి, కొబ్బరి పాలని వాటిని అగర్తో వేసి దాన్ని క్యూబ్స్ లాగా చేసి కట్ చేసి క్యూబ్స్ కూడా వేస్తున్నాం అనమాట. సో అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్ అనమాట, మేము వాడే దాంట్లో అన్ని అవ్వచ్చు. సో ఈ డెజర్ట్ అక్కడ వాళ్ళు ఇది కూడా చెప్తున్నాను మళ్ళీ, చీజ్ షౌలెన్ డెజర్ట్ ఇండియాలో ఎక్కడ లేదు. మీరు ఎంత తిరిగినా, ఎన్ని చోట్ల తిరిగినా ఈ ఐడియా ఇది కానీ తిన్నది నేను, బట్ చిన్న మోడిఫికేషన్ మన ఇండియన్స్ తగ్గట్టు మార్చుకునేది కూడా మేమే. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకుంటా, ఏంటంటే వియత్నాం అనేసరికి కొంచెం స్వీట్ గా ఉంటుంది అక్కడ ఫుడ్ అనేది విన్నా నేను. సో ఇక్కడ చాలా మంది స్పైసీగా తింటారు, ఏమైనా మార్పులు చేశారా, యాస్టీజ్ అదేనా? అదే చెప్తున్నాం కదండి, మేము స్టార్టింగ్ నుంచి ఒక్క ప్రమోషన్స్ కానీ ఎవ్వరు లేకుండా జెన్యూన్ కస్టమర్స్, ఒక నార్మల్ మనిషి మాకు వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తే అది నమ్ముతాం. ఏదో ప్రమోషన్ చేయించాం, పడపడ వచ్చేసి ఇచ్చేసుకున్నట్టు చేసుకోవచ్చు. బట్ ఇది కొత్త ప్రోడక్ట్, నీడ్స్ టైం అనమాట, చాలా టైం పడుతుంది. సో జెన్యూన్గా వచ్చిన వాళ్ళు మాకు ఎవరైతే ఇచ్చారో, కొన్ని వేల మంది తిన్నారు మా బాన్ని. ఇచ్చిన వాళ్ళు ఏదైతే మాకు చిన్న చేంజెస్ చెప్పారో, స్పైసెస్ ఇట్లా యాడ్ చేయండి, ఇవి చేయండి అన్నప్పుడు మేము ట్రైల్స్ చేయడం జరిగింది. మా దగ్గర చెఫ్స్ ఉండే వాళ్ళు కూడా చాలా మంచి చెఫ్స్, ప్యారిస్లో చదువుకున్నాడు అబ్బాయి, ప్యారిస్లో చెఫ్. సో డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ, అంటే ఏం చెప్పినా ట్రయల్స్ కానీ ఎప్పుడు పిలిచినా అప్పుడు వస్తాడు. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఉంటుంది అనమాట, మనకి మాస్టర్ చెఫ్ తమన్నా షో ఉంటుంది, దాంట్లో అమ్మాయి టాప్ ఫైనలిస్ట్. సో ఇట్లాంటి మెయిన్ అంత టాప్ మోస్ట్ చెఫ్స్ ఉండడం వల్ల మాకు ఈజీ అయిందనమాట. ఫుడ్ మార్చడం కానీ ఇది కానీ టైం పట్టలేదు. సో అక్కడ ఉండే వియట్నామీస్లో ఏంటంటే కొద్దిగా పుల్లగా లేకపోతే సప్పగా ఈ టైప్ ఎవరు తినలేరు. మీకు తెలుసు, అక్కడ సూప్స్ తిని బతికేస్తారు, మళ్ళీ రైస్ ఇట్లా కారం అవన్నీ తినరు. బట్ మేమేం చేసామంటే వాటిని స్పైసెస్ అనేటివి మన ఇండియన్ స్పైసెస్ టచ్ ఇచ్చి, మన మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆ బేస్ సాస్ అనమాట. అది అసలుకి అది దాంట్లో జస్ట్ ఒక పాయింట్ మిక్స్ చేసినా కూడా అంత టేస్ట్ వస్తుంది అనమాట. బన్నీకి ఎంత అయితే పర్సెంటేజ్ 50 ఉందో, లోపల ఉంటే మేము చేసే ఇంగ్రీడియంట్స్ కానీ అంత చాలా బాగుంటుంది. ఇంకా వెజ్జెస్ ఉంటాయి అనుకోండి, వెజిటేబుల్స్ కానీ ఇవి కానీ పచ్చికి ఇస్తే తినబుద్ధి కాదు ఎవరికి. మేము మా దగ్గర ఉండే సీక్రెట్ బేస్ ఇంగ్రీడియంట్ దాన్ని టచ్ చేసి పూసి ఇచ్చామనుకోండి, అద్భుతంగా తినేస్తాం. మాకు చెప్పరా అది సీక్రెట్ ఏంటో? ఆ సీక్రెట్ చెప్తే ఇంక మాకు పెట్టి కూడా ఏం యూజ్ అండి, కానీ విచ్ ఇస్ మంచి ప్రోడక్ట్. ఓకే, పోనీ ఏం కలుపుతారో చెప్పండి చాలు. అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు మీరు ఒక గార్లిక్ అనుకోండి, గార్లిక్ అవచ్చు, స్పైసెస్ అన్ని మిక్స్ చేసి ఒక పర్సంటేజ్ మెయిన్, ఎవరైనా ఎన్ని కలుపుతారు, పర్సంటేజ్ మెయిన్. గార్లిక్ అవ్వచ్చు, మస్టర్డ్ అవ్వచ్చు, కొన్ని ఉన్నాయన్నమాట మన ఇండియన్ స్పైసెస్ అన్ని. ఆ కరెక్ట్ గా పెట్టే టెంపరేచర్ చెప్పాను కదా, ఒక ఫుడ్ ప్రోడక్ట్, జస్ట్ ఒక బ్రెడ్ కోసము ఎవ్వరు ఒక 5-6 నెలలు ఇదేమి
ఒక రీసెర్చ్ కాదు, ఒక మెడిసిన్ కాదు, ఇది కాదు. బట్ మేము ప్రయత్నించామంటే ఇదంతా మా స్ట్రగుల్. ఇప్పుడు మేము ఏదైతే ఆస్వాదిస్తున్నామో సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ వరకు పోయిందంటే మేము చేసిన స్ట్రగుల్ అనమాట అప్పుడు. సో ఇప్పుడు దాంట్లో బాన్మీ అవ్వచ్చు, లోపల చేసే ఇంగ్రీడియంట్స్ అవ్వచ్చు, విచ్ ఆర్ హెల్తీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కారం కారం స్పైసీ అంటే ఉప్పు కారం అన్ని ఘాటు అన్ని తగులుతుంటాయి. అంటే ఇప్పుడు ఆయిల్ పర్సెంటేజ్ అస్సలు ఉండదు. ఆయిల్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా చాలా తక్కువ. మీరే తిని చూడండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది వెయిట్ లాస్ కి ఏ ఫుడ్ తినాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా? నేను మళ్ళీ ఈరోజు జెన్యున్ చెప్తున్నాను చూడండి. నేను కొన్ని వేల మంది పేషెంట్స్ చూసింటాను. అట్ ద యంగ్ ఏజ్ లోనే నేను క్లినిక్ స్టార్ట్ చేశాను. నా ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే నా డైట్ లో మెయిన్ డైట్ వెజిటేబుల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మేము బాన్మీలో తీసిన తర్వాత వెజిటేబుల్స్ కల్పిస్తాం. మీకు క్యారెట్ అవ్వచ్చు, కుకుంబర్ అవ్వచ్చు. ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏంటంటే మన మైక్రోబయోమ్స్, ఇక్కడ మనకి కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది. ఈ బ్యాక్టీరియా చాలా మందిలో అంటే హై ఆయిల్ ఫుడ్స్ కానీ ఇవి తినడం వల్ల, వెజిటేబుల్స్ లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ మైక్రోబయోమ్స్ అనేవి కొన్ని ఇయర్స్కి చచ్చిపోయి, అంటే కొన్ని మంత్స్ కావచ్చు, ఇయర్స్కి చనిపోతుంటాయి. సో మీకు ఏదైనా కూడా డైరెక్ట్ మీరు ఒక గుంపులో వేరే ఈజీగా డిసీజ్, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల డిసీజ్ ఇట్లా అటాక్ చేస్తుంటుంది. అదే మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే మాత్రం వాళ్ళ లైఫ్ చాలా 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 బాగుంటుంది. అదే కాన్సెప్ట్తోనే మన బాన్మీలో వెజిటేబుల్స్ ఉంటాయి. సో విచ్ ఇస్ హెల్తీ. ఓకే. అయితే నెక్స్ట్ మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఈ ఫుడ్ స్పెషాలిటీస్ ఇంకా దాని గురించి ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే ఒకసారి చెప్పండి. సో యాక్చువల్గా ఏంటంటే ఈ బాన్మీ ఏదైతే ఉందో ఇట్స్ వియట్నామీస్ డిష్. సో లోపల వేసే ఇంగ్రీడియంట్స్ అవ్వచ్చు మన ఇండియన్స్ తగ్గట్టు మార్పులు చేసాము. టేస్ట్ ఈ విషయాని కోసమే చాలా కష్టపడ్డాము. ఆ టేస్ట్ కూడా చాలా వరకు అద్భుతంగా, ఎంతమంది ఎక్కడి నుంచి వస్తారంటే, సో లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, ఇది ఉండేది సిటీ మణికొండ అనమాట. ఇటు సైడ్ సిటీ అవుట్స్కట్ సంబంధం లేకుండా ఉంటుంది. సో ఇంత దూరం నుంచి వస్తున్నారు. అందుకే మేము సెకండ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేసామంటే అర్థం చేసుకోండి, ఈ టేస్ట్ అందరు ఆస్వాదిస్తున్నారు, నచ్చుతుంది. సో ఈ బాన్మీతో పాటు మా దగ్గర చీజ్ షౌలెన్ ఉంటుంది, విచ్ ఇస్ అది స్పెషల్ డెజర్ట్, అద్భుతంగా ఉంటుంది. బాన్మీలో స్పెషల్ అన్నాం కదా, వెజ్లో వెరైటీస్ ఉంటాయి, వెజిటేరియన్స్ వాళ్ళకి, నాన్ వెజ్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి. వెజిటేరియన్లో వెరైటీస్ వచ్చేసి మష్రూమ్ ఉంటుంది, మెయిన్ ఇంగ్రీడియంట్, పుట్టగొడుగు అంటాం. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ ఉంటుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్లో మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఉంటుంది, లైక్ క్యాప్సికమ్ కానీ, క్యారెట్ కానీ, కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్లో వచ్చేసి చికెన్ ఉంటుంది, చికెన్, ప్రాన్స్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి నాన్ వెజ్లో. బట్ దాంట్లోనే వెరైటీస్ ఉంటాయి, రోస్టెడ్ అవ్వచ్చు, నార్మల్గా ప్లెయిన్ అవ్వచ్చు, క్లాసిక్ అవ్వచ్చు, దేశీ అవ్వచ్చు, ఇట్లా వెరైటీస్ ఉంటాయి, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళైతే టేస్ట్ చేయమని చెప్పించారు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇది సీత, ఇది గీత, ఇది రీట, అది ఇంకేదైనా అట్లా ఉందనమాట. సార్ నాకైతే ఏమిటో అనేది నాకు తెలియదు, ఈ నేమ్స్ ఏంటో ఒకసారి మీరు చెప్పండి. ఓకే డన్. ఇది వచ్చేసి పన్నీర్ బాన్మీ, ఇది వచ్చేసి మష్రూమ్ బాన్మీ, ఇది వచ్చేసి చికెన్ బాన్మీ, ఇది వచ్చేసి ప్రాన్స్. ఇవి 2 నాన్ వెజ్, ఇవి 2 వెజ్. ఏంటి సార్ ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు, ఇవన్నీ తింటే ఎక్కడికో వెళ్ళిపోతామేమో? ఏం కాదండి. సో దీంట్లో వచ్చేసి పన్నీర్ ఉంటుంది. పన్నీర్ ఆల్మోస్ట్ మీకు 80 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 19 గ్రామ్స్ ప్రోటీన్ వరకు కవర్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి మష్రూమ్, ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 80 గ్రామ్స్ వరకు, అన్ని క్వాంటిటీ కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది, 80 గ్రామ్స్ వస్తుంది. మీకు ఆల్మోస్ట్ 15 to 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. దీంట్లో అంతే. చికెన్ కూడా ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ ఇస్తాము. 100 గ్రామ్స్కి పక్కా 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో లాస్ట్ వచ్చేసి ప్రాన్స్ వచ్చేసి హైయెస్ట్ కాస్ట్లీ, విచ్ ఇస్ హై గుడ్ ప్రోటీన్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా మంచిగా ఉంటాయి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఏం కాదు, మీరు తినొచ్చు కళ్ళు మూసుకొని. ఇంకా డెజర్ట్లో వచ్చేసి మొత్తం అన్ని ఫ్రూట్సే, అన్ని హెల్త్కి సంబంధించింది, మంచిగా టేస్ట్ హెల్త్కి రెండు ఉంటాయి. ఓకే. అయితే మనకైతే టేస్ట్ చేయమని చెప్పేశారు. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను కూడా చెప్పేస్తా. ఇది చికెన్ అండి? ఇది చికెన్. యాక్చువల్గా బన్ అనగానే మనకి మెత్తగా ఉంటుంది, పఫీగా ఉంటుంది, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. హార్డ్ ఉంది, లోపల టెక్స్చర్ సాఫ్ట్ ఉంటుంది. బన్ అసలు ఎవరికైనా సరే వచ్చే థాట్ ఏంటంటే ఇంత క్రిస్పీగా అయితే ఎక్కడ అవును. అంటే ఇది ఇప్పుడు ఓవెన్ లో పెడతారా మీరు? ఇది ఓవెన్ లో చాలా టైప్స్ ఉంటాయి మేడం. కన్వెన్షనల్ ఓవెన్, నార్మల్ ఓవెన్, మైక్రో ఓవెన్.
మేము పెట్టే ఓవెన్ సపరేట్ కన్వెన్షన్ ఓవెన్, ఓకే ఒక రకమైన టెంపరేచర్లో పెట్టి తీస్తేనే ఇంత క్రిస్పీ వస్తుంది అనమాట. నార్మల్గా మైక్రోవేవ్లో పెట్టాము మెత్తగా అయిపోతుంది అనమాట. ఆ బన్ మీరు తినండి అంటే ఇంకా నార్మల్ మీకు బయట దొరికే మస్క్ మిలన్ బన్ ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. ఓకే, ఈ చికెన్ బన్నీ అయితే భలే బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి మష్రూమ్ అండి ఇది. ఇది మష్రూమ్. ఓకే, ఇది కూడా టేస్ట్ చేద్దాం. మష్రూమ్ వెజిటేబుల్స్ కూడా వేసారా? మష్రూమ్ వెజిటేబుల్స్ మిక్స్ అయ్యి ఉంటుంది. చూడండి, మష్రూమ్ ఒకటే కాదు, వెజిటేబుల్స్ దీంట్లో క్యారెట్, కీరా, ఇంకే కొత్తిమీర, క్యాప్సికమ్ బాగా వేశారు. బేస్మెంట్. సో మీరు ఇందాక నుండి చెప్పేది ఏంటి, వెయిట్ గెయిన్ అవ్వరు అనేది కేవలం దీని వల్ల చెప్తున్నారు మీరు కదా? వెయిట్ గెయిన్ అవ్వరంటే మష్రూమ్ ఉంది, హెల్త్ ప్రోటీన్ సంబంధించింది కాబట్టి వెయిట్ అవ్వరు. డైట్ గనక ఫాలో అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి, డైట్ ఎక్కువగా అంటే చాలా మంది షుగర్, థైరాయిడ్ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం మంచి ప్రోటీన్ ఫుడ్ అని అయితే మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇదైతే మష్రూమ్కి సంబంధించింది, ఇది ఎలా ఉందో చూద్దాం. వీళ్ళ పేరుకి వియత్నాం అన్నారు కానీ స్పైసెస్ కానీ ఏవైనా కానీ మొత్తం మనమే ఇండియన్స్. మనం వియత్నాం అనేసరికి నేను కూడా ఇందాక టేస్ట్ చేయకముందు వాళ్ళు అలా చెప్తున్నారులే, ఏదైనా తేడా లేకుండా ఉంటుందా అనుకున్నాను, కానీ తేడా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. నెక్స్ట్ పన్నీర్. ఇదా పన్నీర్ అంట, ఇది టేస్ట్ చేద్దాం. ఇది ప్రైస్ ఎంత? ఇది ఆల్మోస్ట్ మనకు 139కి వస్తుంది. 139. మీరు చూసుకున్నట్లుంటే పన్నీర్ కూడా ముట్టుకుంటే మీకు మెత్తగా అంటే బయట కల్తీ అవి ఇవి జరుగుతాయి. మీరు ఒకసారి పన్నీర్ ముట్టుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి చూడండి, పన్నీర్ మీకు ఎక్కడ సేమ్ ఇందాక మనం చెప్పుకోవాలా, జస్ట్ ముట్టుకొని పన్నీర్, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా ఇది వేసారు కీరా. పన్నీర్ కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఫ్రెష్గా ఉంటే మాత్రమే ఇలా పఫీగా ఉంటుంది. ఇది ఒక్కటి తింటే చాలు, ఇంకా నెక్స్ట్ ఆకలి అనేది కూడా ఉండదు అనమాట. ఒక పర్సన్కి అయితే నాకు తెలిసి ఒకటి సరిపోతుంది, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇది బాగుంది. నెక్స్ట్ ఇంకో ట్రై చేద్దాం. అది వచ్చేసి ప్రాన్స్ బాల్. ఇది ప్రాన్స్ అంట, సేమ్ దీంట్లో కూడా ఓన్లీ ప్రాన్ అన్నారని చెప్పి అది ఒకటే ఇవ్వాల, వెజెస్ కూడా దీంట్లో యాడ్ చేశారు, క్యారెట్, కీరా, కొత్తిమీర, నెక్స్ట్ ప్రాన్స్. ఇది కూడా ఇవి ఎలా ఉన్నాయి చూద్దాము, ఫ్రైడ్ అనుకుంటా. ఫ్రైడ్ బాగుంది. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైనా ఒక్కటి తింటే చాలు, డైలీ ఫాలో అవ్వాలి, డైట్ ఫాలో అవ్వాలి ప్రతిరోజు అనుకునే వాళ్ళు కంపల్సరీ ఆర్డర్ పెట్టుకొనైనా సరే మీరు తీసుకోండి, రిజల్ట్ అయితే పక్కాగా ఉంటుంది. ఒకటి తీసుకుంటే చాలు, కడుపు నిండిపోతుంది అనమాట, అంత బాగుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది, మంచి హెల్దీ ఫుడ్. చాలామంది ప్రోటీన్ ఫుడ్ అనేసరికి ఇంట్లో తయారు చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. తినాలని ఉంటుంది కానీ ఎవరు చేసుకోలేదు. అటువంటి వాళ్ళకి ఈ ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు నేను 4 రకాలు టేస్ట్ చేశాను. ఈ 4 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఏది కూడా ఒకదాన్ని ఒకటి సేమ్గా అయితే లేదు, ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్ అనమాట. 4 రకాలుగా ఉన్నాయి. సో వచ్చిన దగ్గర నుండి అందరూ అనే మాట ఏంటంటే డిజర్ట్ అని. నా కళ్ళు కూడా దాని మీద పడ్డా. అసలు ఏంటో చూద్దాం, మంచి కలర్ఫుల్గా అయితే ఉంది, అది కూడా టేస్ట్ చేసి చెప్తా. ఏంటండి ఏమేమి అన్నారు ఇందాక? దీని పేరు యాక్చువల్ చీజ్ షోలేన్ అంటారు. సో మీకు ఏమేమి ఇచ్చారంటే ఇది కొబ్బరి పాలు అన్నారు కదా, కొబ్బరి పాలని బాగా అగరగర వేసి క్యూబ్స్ లాగా ఫామ్ చేస్తారు ఇది. ఓకే. సో ఇది వచ్చేసి మ్యాంగో పల్ప్ ఉంటుంది కదా, పల్ప్ తీసి అగరగర వేసి ఇది కూడా అంతే అనమాట. ఓకే. మ్యాంగోది అది. ఇంకా నెక్స్ట్ సాబుదానా, ఓకే, చిన్న చిన్న గింజలు ఉంటాయి, ఇవి గింజలు ఉన్నాయి కదా, సగ్గుబియ్యం అండి, సగ్గుబియ్యం, సాబుదానా, కొబ్బరి పాలకు సంబంధించిన ముక్కలు, ఇది వచ్చేసి మ్యాంగో, తర్వాత కర్బూజా, ఇది మస్క్ మిలన్. ఓకే. సగ్గుబియ్యం మనందరికి వేడి చేస్తే
మన ఇంట్లో వాళ్ళు చెప్పేది ఏంటి, వేడి చేయగానే మన అమ్మమ్మలు ఏం చెప్తారు, సగ్గు బియ్యం జావ తాగండి అని. కానీ ఈ కాలంలో ఎవరికి టైం లేదు కాబట్టి ఇటువంటి హెల్దీ ఫుడ్ కనుక ఆర్డర్ పెట్టుకుని తింటే ఎక్సలెంట్ అనమాట. ఇది డైట్ అనే దానికి ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది అని ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఆర్డర్ పెట్టుకొని మరి తినేయచ్చు. సో నాకైతే టేస్ట్ 4 అయితే అదిరిపోయినాయి. ఇది ఎలా ఉందో చూసి చెప్తా. చాలా అంటే చాలా బాగుంది. అది ఎలా ఉందో చెప్తా. మన అమ్మమ్మ వాళ్ళు చిక్కటి పాలతో సేమియా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. అది చిక్కటి పాలు, సేమ్ అదే టేస్ట్. అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా ఆలోచించి మరగబెట్టి ఎన్ని రకాలుగా ఆలోచించి ఏమేమి కలుపుతారో ఎవరికో తెలియదు, కానీ అంత టేస్ట్ ఉంది. సో అమ్మమ్మల నాటి వంటకాన్ని గుర్తు చేసింది అంటే ఒకసారి మీరు కూడా ఆలోచించుకొని తప్పకుండా ముందు అసలు రండి. ఇక్కడ 49 రూపీస్ అండి. 49 రూపీస్లో కూడా అందుబాటులో ఉంది. ఫస్ట్ వచ్చి టేస్ట్ చేయండి, సరదాగా వచ్చి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. బాగుంది అనిపిస్తే ఆర్డర్ పెట్టుకోండి, డైలీ ఫాలో అయిపోండి. హెల్దీ ఫుడ్ కోసం ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరమే ఉండదు. అక్కడికి వెళ్ళి 1000 రూపాయలు కట్టడం కన్నా ఇక్కడ 100 రూపాయలు పెట్టుకోవడంలో తప్పలేదుగా. సో మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి.